అందరికీ జయజనులు. నా పేరు ఈ మహేష్ నాగా. బుద్ధి సొసైటీ ఆఫ్ ఇండియా ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు మన ప్రకాశం బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు హిందుత్వాన్ని వీడి రైతులు తీసుకొని 68 సంవత్సరాల నిండిన సందర్భంగా 68వ ఓటు సమదీక్ష ఉత్సవాన్ని మన సామాజిక భవనం వద్ద నిర్వహించడం జరుగుతుంది. ఈ సామాజిక భవనంలో సమదీక్ష ఉత్సవానికి సంబంధించి బౌద్ధాన్ని స్వీకరిస్తూ 75 మంది సమదీక్ష తీసుకుని ఉన్నారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయంగా జరిపించినందుకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశాన్ని ప్రబుద్ధ భారత్గా నిర్మించే అడుగులు వేస్తూ 1956 అక్టోబర్ 14న బౌద్ధ సంబంధించిన తీసుకొని తన అనుయాయులైనటువంటి 15 లక్షల మందితో బౌద్ధాన్ని ఇచ్చి వారి ద్వారా భారతదేశానికి బౌద్ధాన్ని పరిచయం చేశారు. అదే స్ఫూర్తితో ఆయన స్వయంగా స్థాపించినటువంటి బుద్ధి సొసైటీ ఆఫ్ ఇండియా ద్వారా సంబంధించి భారతదేశంలో ఉన్నటువంటి వారసత్వ సంపదను మొత్తాన్ని కాపాడుకుంటూ బౌద్ధాన్ని ప్రచారం చేసే విధంగా మా సంస్థ ద్వారా నేను ముందుకెళ్తున్న విషయం ఈ యొక్క సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ దీక్ష కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నామోదయ జైలు సార్, ఈరోజు అంబేద్కర్ గారి యొక్క ధర్మదీక్ష ఉత్సవం 68వ ఉత్సవం జరుగుతూ ఉంది ప్రకాశం జిల్లాలో. దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే అంబేద్కర్ మాటలో నడవాల్సినటువంటి అవసరం ఈరోజు ఎంతైనా ఉంది. ప్రపంచమే ఐక్యరాజ్య సమితి దాని యొక్క ఔన్నత్యాన్ని జ్ఞానాన్ని గుర్తించి ప్రపంచ మేధావిగా ఆయనకి ఒక గుర్తింపు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ప్రపంచంలోని జెనీవాలో జరిగినటువంటి సభలో 200 మంది ప్రతినిధులు ఉంటే వాళ్ళ మొత్తం కూడా వివిధ మతాలకు చెందినటువంటి వ్యక్తులు వాళ్ళందరూ కూడా బౌద్ధాన్ని మంచి మతంగా వాళ్ళు అభివర్ణించడం జరిగింది. అన్ని దేశంలో ప్రపంచంలో అన్ని మతాల కంటే బౌద్ధమే నమ్మర వర్ణాన్ని వాళ్ళు తెలియజేస్తున్నారు. మరి ఈ యొక్క గొప్పతనాన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ కూడా బౌద్ధని సేకరించి అంబేద్కర్ పాటలో నడిచేయడానికి ప్రయత్నం చేయాలని మనం చేసుకుంటున్నాం. అందరితోటి ధర్మదీక్ష రోజు నేను కూడా మీ అందరికి మనం చేసేది ఏంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను దేవుళ్ళుగా భావించను, వారికి పూజలు చేయను, సమానమని భావించదను. నేను సమతా స్థాపనకై పాటుపడిదను. నేను బుద్ధ భగవానుని ఆద్య రాహుల్ గారికి మరోసారి మీ సపోర్ట్లతో ఒకసారి మీరు ఆయనకు కృతజ్ఞతలు చెప్పవలసిందిగా నేను కోరుతున్నాను. ఇంత చెప్పి ఈ నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసినందుకు మరి మీరు ఇచ్చిన అవకాశాన్ని నేను ఇంతటితో నేను వారి కుమారుడు సిద్ధార్థ గారిని అలాగే ఆ పిల్లలందరికీ కూడా బుద్ధిస్ట్ సొసైటీ తరఫు నుంచి అభినందనలు తెలియజేస్తూ పెద్దలు వెడ్లూరు నాగేశ్వరరావు గారిని ఇప్పుడే ధర్మదీక్ష తీసుకున్న అందరికీ 22 ప్రతిజ్ఞలు చదివించి వారి చేత ప్రమాణాలు చేయించు. దాని తర్వాత వేరేది నా దగ్గర ఏమీ లేదు, సంపాదించి నా దగ్గర ఏమీ లేదు. నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు, సభాధ్యక్షులు, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రీతమ నాయకులు జిఎస్ఆర్ విజయ్ కుమార్ గారికి, సోదరులు దిగంబర్ కాంబ్లే గారు, కొండలరావు గారు, ఇంకా పెద్దలందరికీ జై భీమ్.
బౌద్ధం అనగానే అది అంబేద్కర్ వాదులు అనుకునే వాళ్ళు కూడా అదొక మతంగా మనకు అనవసరం అని అనుకునేటువంటి విధంగా తయారైంది. అంటే అంబేద్కరిజం అంటే నువ్వు ఏ పార్టీలోనే ఉండొచ్చు, జైపీ అంటే సరిపోతుంది అనేది ఒక నిర్ణయానికి వచ్చేసారు. అంబేద్కర్ వాదు అంటే నువ్వు ఏ మతమైనా పాటించవచ్చు, నువ్వు తిరుపతి పోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, జైపీ అంటే